కొంతమంది సాధువులు అయితేనేమి సన్యాసులు అయితేనేమి వాళ్ళు అట్లా సన్యాసం స్వీకరించినప్పుడే వాళ్ళే పిండాలు పెట్టేసుకుంటారు. అలాగే అఘోరాలు దీక్ష తీసుకునే ముందు వాళ్ళే పిండం పెట్టేసుకుంటారు. అంటే సాయిబాబా ఒక మనిషిగా ఉండి ఆయన మరణించిన తర్వాత ఆయనకు జరగాల్సిన కార్యక్రమాలు జరగట్లేదు కాబట్టి దయ్యం అయ్యారని ఆవిడ భావన. ఆవిడ భావన మీరు ఎంకరిస్తారు దానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా 1950 ప్రాంతాల్లో కూడా జరిపారు శాస్త్రోక్తంగా కూడా. నా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, లేదంటే వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఏ రకంగా అయితే దేవుళ్ళో అదే రకంగా సాయిబాబా కూడా దేవుడేనా? సాయిబాబా గురించి కంపేర్ చేయదలుచుకుంటే బుద్ధుడితో కంపేర్ చేయొచ్చండి. ఓకే. గౌతమ బుద్ధుడు అనేటువంటి ఆయన ఈరోజు బౌద్ధ మతం అని ఉంది. వాస్తవానికి బుద్ధుడు అనేటువంటి ఆయన హిందూ మతంలోనే జన్మించారు కదా. అదేవిధంగా సాయిబాబాది కూడా ప్రత్యేకంగా ఒక మతం అవుద్దేమో భవిష్యత్తులో. సాయి మతం అనేది పుడుతుందేమో అని అనిపిస్తుంది. సాయిబాబా నుంచి మతం పుట్టుకో సాయిబాబా మతం అని వస్తుందేమో భవిష్యత్తులో అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే బుద్ధుడి పేరుతో బౌద్ధ మతం వచ్చింది కదా. బుద్ధుడి పేరుతో బౌద్ధ మతం వచ్చింది. బుద్ధుడేమి పుట్టుకతోటి బుద్ధుడు బౌద్ధ మతంలో పుట్టలేదు కదా, హిందూ మతంలోనే పుట్టారు ఆయన. తర్వాత పెరిగారు, ఆయన మార్పు వచ్చింది ఆయనలో, ఆ విధంగా ఒక మతం వచ్చింది. అదేవిధంగా సాయిబాబా కూడా అంతటి శక్తివంతుడు. ఒక బుద్ధుడు ఏ విధంగా భారతదేశం మీద ప్రభావం చూపించాడో ఒక సాయిబాబా కూడా భారతదేశం. ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఆయన ఆఫ్ఘన్ ముస్లింలేమో మేము పూజించామని ముస్లింలు బాయ్కాట్ చేస్తారు. హిందువులు ఎందుకు పూజిస్తున్నారు ఆయన్ని అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నారు. పూజించటం కాదండి, ఆరాధన చేయటం అని అంటారు. ఆరాధన అనేటువంటిది ఒక స్థాయి దాటితే పూజ కింద మారిపోతుంది. సాయిబాబా ఏంటంటే ఒక మహిమాన్వితుడు, ఆయన ఒక సిద్ధ పురుషుడు. సిద్ధులు అనేవి కొన్ని ఉంటాయి. అష్టసిద్ధి నవనిధికే దాత అని హనుమాన్ చాలీసాలో ఉంది. అష్టసిద్ధులని కొన్ని ఉంటాయి. అవి కొంతమందికి ఆ శక్తి ఉంటుంది అనమాట. అదేవిధంగా సాయిబాబా గారికి ఏంటంటే ఆయన చేసినటువంటి తపస్సు ఫలితంగా కొన్ని రకాలైనటువంటి జపాల ఫలితంగా ఆయన దగ్గర కొంత శక్తి ఉంది. తపస్సులు చేశారు, ఆయన తపస్సు చేశారు. ముస్లిం మీరు ఒప్పుకుంటారు? ఆయన ముస్లిం అని మీకు ఎవరు చెప్పారండి అసలు? ఆఫ్ఘన్ ముస్లిం అని ఆమె చెప్తే ముస్లిం అయిపోతారా? ఆమె దగ్గర ఏం ఆధారం ఉంది? ఆమె దగ్గర ఏం ఆధారం? ఒక వ్యక్తి నిలువుగా ఒక రకమైన వస్త్రధారణ ఉంది, ఆ విధమైన వస్త్రధారణ ఉంటే ఆయన ముస్లిం అయిపోతాడా? ఇంకా చరిత్రలో మనం ఎక్కడ చూసినా లేకుంటే పుస్తకాలు లేదు. సబ్కా మాలిక్ ఏక్ అన్నారు. ఆయన గురించి ఈ రోజున మనం 2020లో మాట్లాడుకుంటున్నాం. హిందూగానే అయినప్పటికీ ఆయన పెరిగిందంతా కూడా ఇంకో దగ్గర ఇదని చరిత్ర చెప్తోంది. చాలా మంది చదివేటువంటి ఈ జనరేషన్ పిల్లలకు కూడా చూస్తే అదే అర్థమవుతోంది. సో ఆయన ముస్లిం దగ్గర పెరిగినప్పటికీ ఈ తపస్సులు ఈ కార్యాలన్నీ చేశాడు. ఆయన ముస్లిం దగ్గర పూర్తిగా పెరగలేదండి. ఆయన ఒక రకమైనటువంటి వాదధారణ అవన్నీ చూస్తే కూడా హిందూ దేవుళ్ళకి లేకపోతే ఆయనకి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. ఎవరికి? సాయిబాబా విగ్రహం. సాయిబాబా తన ఎలా జీవితం గడిపారనేది కూడా చూడాలండి. ఆయన కూడా నిత్యాగ్నిహోత్రాన్ని ఆయన చేశారు. ఏ మసీదులో కూడా నిత్యాగ్నిహోత్రం ఉండదండి. సాయిబాబా మసీదులోనేనా ఉన్నంతకాలం మసీదులో నిత్యాగ్నిహోత్రం ఉండేది. దాన్ని దుని అంటాం ఇప్పుడు మనం. అవునండి. ఇప్పుడు ముస్లిం ఎవరు కూడా వ్యక్తి దేవుని చేయకుండా నిత్యాగ్నిహోత్రం దేంతో చేశాడు? ఆయన నిత్యాగ్నిహోత్రము అక్కడ ఉన్నటువంటి కట్టెలతోటి. ఎవరైనా నిత్యాగ్నిహోత్రుడు అవుతాడు. ఏ దేవుడిని ఆరాధించారని మీ క్వశ్చన్ అంతేనా? ఆయన ఏ దేవుడిని ఆరాధించాడు, తపస్సు చేశాడంటున్నారు. ఎక్కడ ఎవరిది తపస్సు చేశాడు? ఆయన గనక ముస్లిం అయితే తన దగ్గర వచ్చే తపస్సు చేసిన నిత్యాగ్నిహోత్రం చేసిన ఎవరిని ఆరాధించారనే క్వశ్చన్ మీరు ఏం చెప్తారు? ఆయన కృష్ణుని ఆరాధించాడండి. ఆయన కృష్ణుణ్ణి ఆరాధించాడు. ఎందుకంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా, చనిపోయేదానికంటే ముందు కూడా ఇక్కడ కృష్ణుడి దేవాలయం మాత్రమే కట్టాలని ఆయన చెప్పారు. మనకు సినిమాలో కూడా అదే చూపించారు. ఇంకోటి ఏంటంటే బృంద అనేటువంటిది తులసీదేవి యొక్క పేరు. అక్కడ సాయి బృందావనం అనే పేరు కూడా ఉంటుంది. లిటరల్లీ ఆయనని ఒకటి ఆయన ఎక్కడన్నా నేను దేవుడిని అని కన్సెస్ చేశారా? బాలుగారు ఒక్క నిమిషం వస్తున్నాను. మీరు అంటున్నారు కదా ఆ కృష్ణుల వారిని ఆయన ఆరాధించారు అని చెప్పేసి అంటున్నారు కదా. కరెక్టే మీరు అంటుంది. ఈ సాయిబాబా జన్మించి బ్రతికి ఉన్నప్పటి వరకు
ఏ కృష్ణాలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వచ్చాడు. ఇప్పుడు మనకు శాస్త్రంలో కానివ్వండి, ఇప్పుడు కిరణ్ అన్నయ్య గారు, మనకు శాస్త్రంలో మనము నిత్యంగా పూజించే ఆది శంకరాచార్యుల వారు ఉన్నారు.